डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 को Hi, hello, namaste and welcome to Ramraj Dhotis and Shirts Family Circus powered by Titleist. ఆన్లైన్ పార్ట్నర్ quicker.com. సో అభి మరి ఇవాల్టి మన ఎనర్జెటిక్ షో ని స్టార్ట్ చేసేద్దామా? Yes, ఇప్పుడు వస్తున్న ఫస్ట్ టీమ్ అశు. ఏంటి? అశు. ఏంటి బావా? అశు. ఏంటి టార్చర్? నేను మాట్లాడితేనే టార్చర్ అంటున్నావు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ టార్చర్ తో వస్తున్నారు తెలుసా? ఎవరు వాళ్ళు? బిస్కెట్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చూసిన కదలే మావా ఒకడ తేరని కలలే మావా పని ఉంటే మస్తుర మావా లేదంటే కస్తులు మావా కన్నీళ్ళు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా. అంటే ఇప్పుడు టార్చర్ రాజా అనమాట. టార్చర్ రాజా అనేసి ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం సినిమా తీద్దామని ఆఫీస్ తీసాను, అదే ఆఫీస్ అయింది, అదే కొంప అయిపోయింది. ఏమంటే ఇప్పుడు మనం ఏమన్నా చెప్పాలని కూడా చెప్తూ గానీ ఊడ్చుకోవాలా, ఎందుకంటే నేనే డైరెక్టర్ని, నేనే ఇంట్లో కొంపల పని ఉండి అన్ని నేనే. ఏమంటే ఏందండి చూస్తున్నారు, ఏమన్నా అంటేనేమో అన్నంటారు కానీ మీ ఇంట్లో మీరు చేయరా? ఏమండి అవి మీరు బాగున్నారా? మీ ఇంట్లో మీరు అన్నీ ఓకేనా? అది వాళ్ళ ఆవిడే కాలు పడతారంట. మీరు కూడా ఇంట్లో అన్ని పనులు అదే చేయరంట తెలుసు, తింటారంటే 9ంటికి లేస్తారంటే అన్ని తెలుసు. ఏమండి మన పనులు మనం చేసుకోవడంలో తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే టార్చర్ రాజే కదండి, నేను ప్రతి ఒక్కరిని టార్చర్ పెడుతుంటా. రోజు తింటాను, పండుకుంటాను, లేస్తాను, ఎంటర్టైన్మెంట్ కోసం ఎవడో టీవీ చూస్తాడు, వీసీఆర్ చూస్తాడు, సినిమాలు చూస్తాడు. నేను మాత్రం ఏం చేస్తాను, ఎవడు పోతున్నాడా వస్తున్నాడా వాడిని టార్చర్ పెడతాను. కావాలంటే ఆయుషన్ అని చెప్పేసి వాడు టార్చర్ పెట్టేస్తాను. ఇవాళ ఎవడన్నా వస్తారని చూద్దాం. టార్చర్ ఆడిషన్స్ అమ్మా. సార్ ఏంటి నువ్వేం చేస్తావు? వద్దా ఇట్లా సార్ ఏదైనా చేస్తాను సార్ నేను. ఏదని చేస్తావా? అవును సార్. దా కాలు పట్టుకుదా. చెప్పండి ఏం చేస్తారు? డాన్స్ చేస్తాను సార్. డాన్స్. ఇప్పుడు డాన్స్ లో చాలా రకాలు ఉంటాయి. భరతనాట్యం ఉంటుంది, కూచిపూడి ఉంటుంది, కథాకళి ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. మన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలా, కరెక్ట్ చెప్పాలా. అంటే నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తాను సార్. ఇమిటేషన్ అంటే ఎవరిలా చేస్తావు? అందరిలా చేస్తాను సార్. అందరిలా నాలా చేయి. అది చేస్తాను ఇది చేస్తాను చెప్పకూడదు. ఏం చెప్తావు క్లారిఫికేషన్ చెప్పు. అంటే ఇమిటేషన్ డాన్స్ చేస్తాను సార్. స్టార్స్ ని ఇమిటేట్ చేస్తాను. స్టార్సా? 5 స్టార్సా? చెప్పు. అంటే హీరోలని ఇమిటేట్. హీరోలు అందరూ చేస్తావా? అందరు చేస్తాను సార్. ఎవరు చేస్తావు? ఒక గొప్ప నటుంది. గొప్ప నటులా? ఫస్ట్ చెయ్యి. భూమి నా దేశం నమో నమామి, అన్య భూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్య భూమి నా దేశం సదా స్మరామి. సూపర్ సూపర్ సూపర్. ఎవరైనా డైరెక్టర్ చూసారనుకోండి, ఎత్తుకొని వెళ్ళిపోయి నేను పెద్ద హీరోని చేసేస్తారు. నిజం తెలుసా? సూపర్. ఇప్పుడు ఏం చేస్తామంటే బాలయ్య బాబు గారు నాన్నగారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారు, ఆయన చేయి. నేను ఇంతకుముందు అదే నువ్వు ఇంతకుముందు చేసింది చాలా బాగున్నావు, పెర్ఫార్మెన్స్ అదన్నావు ఇదన్నా. ఎన్టీఆర్ గారు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఎవరైనా చూసి అనుకుంటే టార్చర్ చేస్తున్నావు అనుకుంటారు, అలా కాదు, చెయ్యి. వేరేది ఏదైనా వేరే చేస్తాను సరే చెయ్యి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. నిజంగా నువ్వు రే ఎంత బాగా చేస్తావు తెలుసా? నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అసలు తెలుగు ఇండస్ట్రీలో నువ్వు ఇంతవరకు ఈ టాలెంట్ చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? మహేష్ బాబు గారు నాన్నగారు ఉన్నారు కదా, కృష్ణ గారు, అజయ్ బాగుంటారు తప్పలు కొట్టండి, బాగా చేస్తారు.
చేయి కృష్ణ గారు చేయి. నేను ఇంత అదే అది నువ్వు అదే అబ్బా నువ్వు అన్ని క్లారిఫికేషన్ ఇస్తావు. కృష్ణ గారు చేయరా, బాగా చేస్తున్నావు. వేరే చేస్తా బాగా బాగా ఫీల్ తో చేయాలి, సరేనా? Feel. ఇరగ తీయాలి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వేనువా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వేనువా. పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా. నువ్వు తమ్ముడు ఇరగ చేస్తున్నావు అసలు. నాకు తెలిసి ఎవరు వేయలేరు. ఎంత ఆ ఎక్స్ప్రెషన్ చూసావా, ఆ ఫేస్ లో ఆనందం, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, అది అది ఇరగ చేస్తున్నావు తెలుసా. సూపర్ నువ్వు అసలు కేక. ఇప్పుడు జీవిత గారి హస్బెండ్ ఉన్నాడు కదా, రాజశేఖర్ గారు. చెయ్యమ్మా చెయ్యి. చేసింది అదే. నాకేదో చెప్తామని చెప్పా. దండం పెడతా సార్, ఇంకేదైనా పాట చేస్తా సార్. ఎందుకు ఏడుతున్నా అమ్మ? నేను ఏడిపిస్తున్నా, నేను చెప్పు. నేను చేసింది నేనే చేస్తా. ఆహా పిచ్చి పిచ్చి ఆశ లేకు. ఏదో చేస్తా, నేను చెప్పిందా పని చేస్తున్నావు. చెయ్యి ఇప్పుడు చెయ్యి. ఒక వికెట్ డౌను. నెక్స్ట్ ఎవరు వస్తారు చూద్దాం. టార్చర్ రాజా, టార్చర్ రాజా. నానా ఏం పేరు నీ పేరు? బిల్బిత్తిరా. బాగుందిరా, నీకు సరిపోయింది. ఏం చేస్తావు అసలు? అందరినీ ఇమిటేట్ చేస్తాను సార్. అందరిదా? ఆవిడ గారు ఆవిడ వద్దులేండి సార్. వచ్చారా? రాదు సార్. మరి అందరు చేస్తాను, ఆవిడ గారు చేయవా? అంటే ఆవిడ ఒక్కటి తప్ప. సరే సార్. వచ్చింది అన్ని చేస్తా అనకూడదు, అర్థమైందా? నీకేం వచ్చా చెయ్యి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెయ్యి. అప్పలనాయుడు రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, గోండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టుకొని వచ్చిన, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎవడన్నా ఏకపడితే ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు. ఒక్కొక్కరు భయపడిపోయారు నీ టాలెంట్ కి. ఒక్కొక్కరు అసలు షాక్ అయిపోయారు. సూపర్ ఆ పెర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ డెలివరీ అసలు ఇరగదీశావు. ఇప్పుడు కృష్ణరాజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ప్రభాస్ జీ. ఇంకోటి చేస్తాను చెయ్యి సార్. నేను 4 అడుగులు ముందుకేస్తాను, మీరు యాక్షన్ చెప్పండి. సార్ నువ్వు చెయ్యి. యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పేక కోస్తా. తమ్ముడు నీ వాయిస్ లో హై పిచ్, ఆ డౌన్ అప్ అండ్ డౌన్ చేసా ఎరగదీసావు తెలుసా? ఓహో. చేపట్టు. పవన్ కళ్యాణ్ ఎరగదీసావు. మీ మొఖానికో నమస్కారం. థ్యాంక్ యూ సార్. అరే మిఠాయి రా కూర్చో. చూసారా, నాకు టైం అయిపోతుంది. ఇలా ఉంటుంది అనమాట, అర్థమైందా? టార్చర్ రాజా ఇవాళ 2 వికెట్ డౌన్. నేను వెళ్ళిపోవాలి. కమింగ్ సార్. కమింగ్ దా. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. ఎవరు? నా పేరు చక్రకాల రావండి. అవునా? సరే అమ్మా, నేను వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. బాబు అదే టైం ఉందో సెటం ఆగమే. ఏమి లేదు, ఇక్కడ సినిమాలో పాటలు పాడించారట, అందుకని వచ్చానండి. పాటలు పాడిస్తారు కదా, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. హలో ఎక్సాకాలు మాకు కొద్దిగా ఎర్రబచ్చి వచ్చిన ఎరిపప్పులా కనపడుతున్నాడు. పాట పాడడానికి వస్తున్నాడు. ఏ పాట పాడమంటావు చెప్పు, పాడి వెళ్ళిపోతాను. ఒక మంచి పాట పాడు. అదే మంచి పాట అంటే ఏ పాట పాడమంటావు? తెలుగు పాట పాడు. అదే తెలుగు అంటే ఏ పాట పాడమంటారు? బ్యాక్ అండ్ వైట్, ఈచ్ మ్యాన్ కలరా ఏ పాట పాడమంటారు? అంటే పాత పాట ఏదన్నా హీరో, మంచి హీరో పాడు. అదే ఏ హీరో? కృష్ణ, హైదరాబాద్, సోమన్ బాబా, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎవరు పాట పాడమంటారు? చెప్పరా చిరంజీవి గారు పాట పాడరా, దండం పెడతా. చిరంజీవి గారు అంతా 1 నుంచి 149 సినిమాలు చేసినారు. అందులో ఏ సినిమాలు పాడమంత? 1 20 49 100 50. అరే ఏదో అంటే ఇక్కడ అవదండి. క్లారిటీగా ఉండాలి, నేను క్లారిటీగా పాడాలి. క్లారిటీగా మీరు చెప్పండి, క్లారిటీగా పాడాలి. అరే నేను దండం పెట్టి కాళ్ళు వెళ్ళిపోతారా బాబు? నానే ఊర్లో దండాలు ఎట్టించుకున్నందుకు రానేది, పాటలు పాడినందుకు వచ్చినాను. ఏ పాట పాడమంటారు చెప్పండి, ఆ పాట. అరే ఫోన్ హలో 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 బాబు, మాకు ఆ ఫోన్ సంగతి తెలిసిన ఏ పాట పాడమంటారు? మీరు క్లారిటీగా అడగండి, క్లారిటీగా పాడండి. నీకు ఇష్టమైన పాడాలి, దండం పెడతాను. హలో 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 నాకు ఇష్టమైంది అయితే మా ఊర్లో పాడుకుంది. నీకు ఎక్కడికైంది నన్ను పాడినందుకు వస్తాను. నువ్వు ఏ పాట పాడమంత చెప్పినా నా పాట పాడేస్తాను. మంచి ఊపన పాడరా. అంటే ఊపుంటే ముందు ఊపితే, వెనకాల ఊపితే, పక్క దూపితే, సైడ్ దూపితే, ఏ ఊపితే? ఎక్కడ నేను అలా ఎక్కడున్నా
ఎక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా అమ్మ చిరంజీవి అమ్మ నీకనే ఏం బిస్కెట్లు వేసారబ్బా దా. మేమైతే టప్పా టప్పా క్యాచ్ చేసాం. ఈ డైరెక్టర్ ఎందుకు ఇలా ఉన్నాయి చేతులు అర్థం కాలేదు మాకు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. యూపా. ఒక్కొక్కరు అందరూ 1, 2, 3 అద్దరు కొట్టేశారు. బట్ జడ్జెస్ చెప్తారు మాకంటే బాగా. సార్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పని సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈసారి హైలైట్ ఏంటంటే నలుగురు చాలా బాగా చేశారు. నలుగురు సూపర్లేటివ్. థ్యాంక్ యూ, బాగా నవ్వుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే సో మేడం మీరు చెప్పండి. నలుగురు బాడీ లాంగ్వేజ్ దాంట్లో హైలైట్ ఫనీ. థ్యాంక్ యూ అండి. అంటే ఇలాగ పెట్టుకోవడం అనేది చాలా కష్టం, పెయిన్ వస్తుంది. అంటే ఒక డిఫరెంట్ గా ఉండేది ఆ స్టైల్ అన్ని. మనం కామెడీ చేసేటప్పుడు ఏదో ఒకటి చేద్దాం అని ఉన్నది, బట్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ తో చేయడం అనేది చాలా కష్టం అండి. అది మీరు నలుగురు వచ్చి అద్దరు కొట్టారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. బిస్కెట్ టీమ్ అద్భుతమైన కామెంట్స్ తీసుకున్నారు. మన జడ్జెస్ ఫుల్ ఇంప్రెస్. బట్ స్కోర్ సీక్రెట్ స్కోర్ కాబట్టి గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వస్తున్న టీమ్ పియో పియో రే అరే ఫుల్ టు. హలో హలో హలో, ఆడపిల్లవయ్య పియో పియో రే పాటలేంటి? ఓ క్వార్టర్ ఐస్ వాటర్ మిక్స్ చేసే పెగ్గు చూపరు. పోనీ చూపలు నేను చూడలేకపోతున్నాను. నేను ఆ స్కిట్ చూద్దాం అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ జిలేబీ టీమ్. ఈరోజు మా మంచి ఊరికి వెళ్ళాను, మంచి మందు తాగుదాం. ఇవాళ మందు తెచ్చాను. మందులకు నీళ్లు. నీళ్లు రెడీ. నీళ్లు మందు అయిపోయింది. ఇంకెంత ఐస్ 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 ఉంటే ఆ రుచే వేరు. ఐస్ మందు వాటర్. స్టఫ్ కావాలి, స్టఫ్. ఏంటో నా జీవితం, ఈ ఐస్ లో పుట్టడం కంటే చచ్చిపోయింది మేలు. ఛీ, ఐసును మందులు వాడితే హాయిగా ఉంటది, కానీ ఈ మనుషులు ఎక్కడెక్కడో వాడుతున్నారు. మొన్న ఒకడు ఐసుని సెగ్గట వచ్చినాయని చెప్పి పెడితే అబ్బో వాసనకు తట్టుకోలేకపోయా. అయ్యో, ఈ మధ్య శవాలు కంపులు వేస్తున్నాయని చెప్పి ఐసు కప్పుతున్నారు. ఆ కంపు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అంతెందుకు, పోలీసులు ఆ డిగ్రీ అని చెప్పి ఐసు అమ్మో కంపు భరించలేక ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. అయ్యో, ఒకప్పుడు నన్ను పోసాని గారు బాగా వాడేవారు. ఈ మధ్యన మొత్తం మానేశారు. ఏంటి మందు కాదు, నన్ను వాడడం మానేశారు. అబెన్ అయితే నన్ను ఫుల్గా వాడేవాడు. ఈ మధ్యన అసలే వాడట్లేడు, కచ్చా కుదుతున్నాడు కచ్చా. ఏం చేయలే నా బతుకు. ఐస్గా పుడితే పర్వాలేదు, కానీ ఇద్దరు పిల్లలని చేసుకుంటే నా బతుకు. అయ్యో రామా, వసే నీళ్ళు మందు రారే. ఏమండి, అది నన్ను కొడుతుంది. లేదండి, అదే ముందు కొట్టింది నన్ను. నన్నే అది కొట్టింది. లేదండి, అదే కొట్టింది. అదే నన్ను కొట్టింది. మీరు కొడతారా, నేనే కొట్టాలా దాన్ని? కొట్టండి. ఇలా వాయిస్తున్నారని చెప్పే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆ ఎండకు కరిగిపోతున్నానే. కొంప తీసి అది కరిగిపోయిందా? నీ అబ్బా, కరగడం అంటదిగా, నా తల కరిగిపోయింది. ఏమండి, ఏసీ ఆన్ చేయమంటారా? ఓ స్విచ్ మొద్దు. ఇప్పుడు కావాల్సింది ఏసీ గోసీ కాదు, డైరెక్ట్ డీసీఏ. డీసీ అంటే ఏంటక్క? తెలీదా? దుప్పట్లో చెడుగుడు. రండి పోదాం. అంటే ఈ రోజు కూడా దాని దగ్గరకే వెళ్తారా? అంటే అది మత్తిస్తుంది. రోజు ఇదే తంతు, అది మత్తిస్తుంది అని దాని దగ్గరికి వెళ్ళి నా దగ్గరకు వచ్చి కరిగిపోతున్నారు. నేను ఒప్పుకోను, మీరు నా దగ్గరకే రావాలి. రండి. ఏంటే నువ్వు ఒప్పుకునేది? నీ దగ్గరకు వస్తే రుచా రంగా.
అబ్బో ముందు మురిసినవ్వ పండగేరు కదా అన్నట్టు నీ గురించి నాకు చెప్తున్నావానే? నిన్ను మందుగా తాగాలని ఏ ఒక్కడు అనుకున్నా మంచినీళ్ళు తప్పకుండా కలపాలనే. నే కలపకుండా ఏ ఒక్కనన్నా తాగమనే కడుపులో మండి చస్తారు. ఇక మత్తు గురించి అంటావా? నీ మత్తు గురించి 6 నిమిషంలో దించడానికి నా చెల్లెలు మజ్జిగని పంపిస్తే నీ మత్తు రండి మీరు నా దగ్గరికి. కాదే నీ దగ్గరికి వస్తే కరిగిపోతున్నానే. ఏదా దగ్గరికి పోతే గట్టగట్టపోతారా? అంటే దాని దగ్గరికి వెళ్ళినా కరిగిపోతా కానీ మత్తుంటది. అందుకే రండి నా దగ్గరికి రండి మీరు ఫస్ట్. అయ్యా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. అబ్బా నా దగ్గరికి రండి. అబ్బే నీ అబ్బా మీ ఇద్దరి దగ్గరికి రావాలంటే నన్ను ఇంప్రెస్ చేయండి. మీరు ఏం చేస్తే ఇంప్రెస్ చేస్తారో చేయండి. నేను చేస్తాను బాగా నేను చేస్తాను. నీ అబ్బా చేయండి. నీళ్ళల్లో ఇసుకల్లో రాటాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి మెల్లిగా కలిపి చదువుకో, ఒక్కసారి కళ్ళల్లోనే మెల్లిగా కలిపి చదువుకో. నీళ్ళల్లో ఇసుకల్లేంది, రాళ్ళల్లో ఇసుకల్లేనే. పాట పాడడం కూడా రాదు ఇద్దరికి. రాదండి. నువ్వు వాడు. ముందే మంత్రము మందే జ్ఞానము, ఈ మందే ఆ పొందే కలిసుంటే మంగళవాద్యము. అహనా మందు నీ పొందు జుమ్ 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 జుమ్. నా నీళ్ళలోకి నీ నీళ్లు పోస్తే తనువంత సూర్యోదయం. నీళ్ళలోకి నీళ్లు పెట్టి చూడవెందుకు, అసలైన నీళ్లు వస్తే చూడవెందుకు. నీళ్ళలోకి నీళ్లు పెట్టి చూడడం అంటే పాట ఇంప్రెస్ చేయడం కూడా రావట్లేదు ఒక్కదాని. నువ్వేంటే ఉన్నావు, పాడవా నువ్వు? నెక్స్ట్ నీదేనే, నీ పాటనే. నేను పాడి. ఏం పాట పాడవా? ఎందుకు, అది ఎప్పుడు అడ్డొస్తుంది. పాడు మరి. పరిపూర్ణమైనదమ్మ మందు జన్మ, ఆ మందుకు పొందుంటే ఎంత బాగుంటుంది. ఎవ్వరు నన్ను ఇంప్రెస్ చేయలేదే. నేను బయటికి వెళ్ళిపోతా, కరిగిపోతాను మంచు గడ్డలా. ఏమండి ఈ మధ్య మీరు బాగా మారిపోయారండి. ఈ మధ్య ఐస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది కదా, మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు మీరు. ఏంటి చెల్లి ఐస్ బకెట్ ఛాలెంజ్ ఏంటి, మారిపోవడం ఏమిటి? నీకు తెలీదా అక్క? ఈ మధ్య జనాలకు పిచ్చి పట్టుకుందే ఐస్ బకెట్ ఛాలెంజ్ అని. మా నాయన్ని బకెట్ లో వేసుకొని మీద పోసేసుకుంటున్నారు. మగాళ్ళైతే పర్లేదు, ఈ దొంగ సచ్చినోడు ఆడాళ్ళ మీద పోసుకున్నప్పుడు కర్ర జారి పడొచ్చు కదా. అవును. లేదక్క, మెల్లిగా జాకెట్ లోకి దూరిపోతున్నాడే. దొంగ సచ్చినాడా? ఇద్దరు ఉన్నావు, నీకు సరిపోదురా? పుట్టకక్క, ఎంతైనా వాళ్ళ తాతగారు బుద్ధులే కదా, ఎక్కడికి పోతాయి. అప్పట్లో రాఘవేంద్రరావు గారు సినిమా తీసినప్పుడు హీరోయిన్ బొడ్డు మీద, నడుం మీద, పెదాల మీద కరిగిపోయేవారు కదా, ఆ బుద్ధులే ఇతనికి వచ్చాయి. అక్క సరే అక్క, నా గురించి మీరెందుకు బాధపడినావు? సరే బావ నువ్వే తీసుకెళ్ళి ఈ రోజుకి. వద్దు చెల్లి, నాకొద్దు. నాకొద్దు చెల్లి. ఏమిటి, తీసుకెళ్ళిన దగ్గర నుంచి వేడెక్కించిన తర్వాత గప్పుడు చల్లారిపోతారు. అందరూ నన్ను హాటు అంటారు కానీ నా హాటు వల్ల నా సంసారమే కూలిపోతుంది చెల్లి. మరి మీ చెల్లెలు విస్కీ పరిస్థితి ఏంటక్క? నా చెల్లెలే అమీర్పేటలో భానుప్రియ బార్ సెంటర్ లో కాపురం చేస్తుంది. దాని మొగుడు మరీ దారుణం, రోజుకు 4 తీసుకొస్తున్నాడే. మంచిదే కదక్క, 4 వస్తే. ఏం మంచిదే, ఆ 4 కూడా అంతే, వేడెక్కి సప్పును చల్లారిపోతున్నారే. నీ అబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను వాయించేస్తున్నారంటే ఇదంతా కాదు. ఏందా ఎక్స్ట్రా ఇక్కడ నీళ్లు, నేను లేకపోతే వేడి ఉంటే నిన్నెవరన్నా తాగుతారా అని చల్లగా ఐసేస్తేనే తాగుతారు కదా. నువ్వు మాట్లాడుతున్నావు, ఏదో అలసిపోయి బెడ్రూమ్ లో కరిగిపోతే నన్ను కొడుతున్నావా అని. నీ అబ్బా నువ్వేంటే ముసల్దానే ఎట్రా? ఓ మందు హాట్ అనగానే పెద్ద బిల్డప్ ఇస్తున్నావా? నేను లేకపోతే నీ బతికేంటి తెలుసా అనే చీప్ లిక్కరే తాగి చచ్చిపోతారు. ఈ రోజు నుంచి మీ ఇద్దరికి విడాకులు ఇచ్చి పారేస్తా. ఏ పండు లాంటి పెప్సీనో కత్తి లాంటి కోకోకోలా పెళ్లి చేసుకొని. ఏమండి మీరు చెప్పినట్టే వింటామండి. అక్క ఆయన కోపంలో కూడా సగం కరిగిపోయారక్క. ఏమండి మీరు చెప్పిందే వింటామండి. నో,
ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట విన్నాను. ప్లీజ్ అండి మీరు చెప్పిందే వింటామండి, అలా అనకండి. కస్టమర్ వస్తున్నాడు అమ్మా మందు వాటర్ ఇప్పుడు ఐస్ ఇది వేసుకొని తాగితే సంపూర్ణంగా పెగ్గు వా వా మజాగా వా. ఇక్కడ రాదే చూసారానే, నువ్వు వేరు కాదు మనం ముగ్గురం కలిస్తేనే ఒక పచ్చని పెగ్గు అవుతుంది. పదవే ఈ పచ్చని పెగ్గు దాడిపించి పచ్చని జీవితాల్లో చిచ్చు లేపుదాం. పదవే పద. రావే 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 ఓ మందు మందు. జిలేబీ టీమ్ సూపర్. ఆహా, ఒక మందు, ఒక వాటరు, ఒక ఐస్, ఇన్ని కలిస్తే పచ్చని కాపురాల్ని కూల్చే ఒక పెగ్గు. ఆహాహా, సూపర్. ఏం లాజిక్, ఏం నీతి, ఎంత మంచి మెసేజ్. కలుపుకుంటారా? మాకొద్దు, అక్కడ ఏం కలుపుతారో చూద్దాం. సార్ జడ్జెస్, పోసాని గారు. జీవన్ సార్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కామెడీ ఓన్లీ పంజాబ్ డైలాగ్స్ కాకుండా ఒక కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అంటే వచ్చిందంటే ఈ కామెడీ మాకు తెలుసు ముందుగానే, ఇలా వస్తుంది, ఇలా నవ్వుతాడు అని లేదు. ఇందులో ప్రొడక్షన్ లేదు, కానీ చాలా బాగుంది. కొత్త మ్యాటర్తో, కొత్త డైలాగులతో, కొత్త ఎక్స్ప్రెషన్తో మీరు వస్తున్నారయ్యా. అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. గ్యారంటీ బాగుంది. మేడం మీకెలా అనిపించింది? చాలా వెరైటీగా ఉంది. అంటే ఇప్పుడు పోసాని గారు చెప్పినట్టు తెలుగులో మాత్రం కాదు, తమిళ్, తెలుగు, కన్నడ, ఏ లాంగ్వేజ్ లో కూడా ఇలాంటి వెరైటీ స్క్రిప్ట్ రావట్లేదు. అయినా మీ గెటప్స్ లో అమ్మాయిలు ఇద్దరు గెటప్స్ అదిరిపోయింది, వెరైటీగా ఉంది, నాకు చాలా ఇష్టమైంది. సూపర్ జిలేబీ టీమ్. అండ్ మీ స్కోర్స్ లాస్ట్ లో చెప్తాం, సీక్రెట్స్ అవన్నీ తెలుసు కదా. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వస్తున్న టీమ్ అబ్బా, నన్ను బస్ స్టాప్ లో చాలా మంది ఏడిపించారు. నిన్ను కూడా ఏడిపిస్తున్నారా? అయినా ఇంకే అందగత్తగా కనిపించలేరట వాళ్ళకి. నన్ను కూడా కాదు, నన్నే ఏడిపించారు. అయినా అసలు అమ్మాయిని బస్ స్టాప్ లో ఏడిపిస్తే వెదవల పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుద్దంట? ఇప్పుడు చూపిస్తాను. మా టీం వస్తోంది, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ పుల్కా టీమ్. కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు, కళ్యాణే లేనోళ్ళు, సోగాళ్ళు, ఆటగాడు పాటగాడు, అందమైన వేటగాడు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారి. పాడడం చాలా కష్టమే రే పనికిమాలోడా. నిన్నే నీకన్నా పనికిమాలోళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాట్ యు మీన్ రా? వాట్ ఆర్ యు టాకింగ్? రారా, జస్ట్ వెయిట్. నీ క్రాప్ చేసిన ఎదవెవడు? వాట్ యు మీన్? దిస్ ఇస్ ద స్టైల్. కాదురా ఎదవ, కాకులు రెట్టేసినట్టున్నాయి. హాయ్, హౌ యు? ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సంగతి? ఎరా గుండు, ఎంత లేట్ అయింది రా? అంటే మార్నింగ్ జిమ్ కి వెళ్ళొచ్చా, కొంచెం బాడీ పెయిన్స్ గా ఉంటే లేట్ అయింది. గుండు పగిలిపోతా ఆపన్న. వీడి మొహానికి, వీడి పర్సనాలిటీకి జిమ్ ఒకటంట. పోస్తే తోలం కన్నం దొరుకుతురా నీ దగ్గర? కొట్టానట్టు ట్రెండ్ ఫాలో అవరా. ఈ రోజుల్లో ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు తన్నా పడిపోతున్నారు. అయినా మనం వెళ్ళేది జిమ్ చేయడానికా? చూడడానికే. చూడడానికి ఏమిట్రా? అంటే ఆడ మొత్తం లేడీస్ జిమ్, అది వాళ్ళు టొంగోని చేస్తా ఉంటారు, టొంగోని చూస్తా ఉంటాను. గుండె జస్ట్ ప్లీజ్ బీ ఇన్ ది లైన్. లేడీస్ ఉన్నారు కానీ మరీ దగ్గరికి వెళ్ళిపోగలవు. ఆ లేడీస్ వెయిట్స్ మీదన పడిపోతే బోన్లెస్ అయిపోతావు. చెవులో పువ్వు పెట్టుకొస్తున్నాడు. అరే చెవులో పువ్వు ఎవడరా పెట్టింది నీకు? పిచ్చోళ్ళ మాట్లాడతావేంట్రా? బండకేం పడరా అసలు చెవులో పువ్వు పెట్టేది? అంత దమ్ము ధైర్యం ఎవడుకుంది చెప్పు? అసలు పెడితే గిడితే మనమే వాళ్ళకి పెట్టాలి, అంతే. యా ఇక్కడ అందుకనే ఆయన ఫ్లోరల్ వాడలా మనోడు. మనం అనలా నీకెవడు చెవులో పువ్వు పెట్టాడు అని అడిగాడు. రే మరీ ఇంత పిచ్చిగా మాట్లాడకండి మీరు. ఏదో నేను హాయిగా పవిత్రంగా గుడికెళ్ళి వస్తున్నాను రా. ఏంటి బాబు ఇంకోసారి రిపీట్ చేయ డైలాగ్? పవిత్రంగా గుడికెళ్ళి వస్తున్నాను అన్నాను. పవిత్రంగా వెళ్తున్నావా, పవిత్రతో వెళ్తున్నావా? పవిత్రతతోనే వెళ్దాం అనుకున్నా, కానీ దానికి ఈ మధ్యన చాదస్తం ఎక్కువైపోయింది, పవిత్రత ఎక్కువైపోయింది. స్నానం చేసావా, కాళ్ళు కడుక్కున్నావా, చేతులు కడుక్కున్నావా అంటూ తాగు కొడుతుందిరా బాబు. అందుకే గుళ్ళో హారతి బెటర్ అనుకొని
గుడికి వెళ్ళి వస్తున్నాను రా, దానికి స్నానం అవసరం లేదు కదా. ఒరే కర్మ కర్మ, స్నానం చేయకుండా హారతికి వెళ్తావా? ఎవడ్రా నువ్వు? మెంటలా? హారతికి వెళ్ళలేదురా గుళ్ళోకి, నేను హారతికి బీట్ కొడదామని వెళ్ళాను. దానికి అసలు ఈ స్నానం గీనమన్న చింతే అక్కర్లేదు, కనీసం మొహం కడుక్కోకుండా అక్కర్లేదురా. అంతేలే. హారతి అంటే ఎవరు అనుకున్నారా? మన పక్క సందులో వాసుదేవరావు గారి అమ్మాయి లేదు, దానికి కన్ను లొట్ట, కాలు కొట్ట, బుర్ర పట్ట, ఏ ఎదవో దొరకటం లేదు, నీటికి సెటిల్ అయిపోయినట్టు. అమ్మాయి వస్తుందిరా, అమ్మాయి. రే ఇది మాత్రం నాదిరా, రే అటు వెళ్ళిపోడురా. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು. రే పెద్దోడిని ఫాలో అవ్వండి, అందరున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి. అమ్మా వేలు పెడితే కొరకడన్నారు. प्यार में पड़ी पोयाने तेरे मेरे प्यार में पड़ी पोयाने खाना पीना निद्रा नहीं है कड़पू की प्यार में पड़ी पोयाने तेरे मेरे प्यार में पड़ी पोयाने. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, నోరు ఉందిగా, మరి నోరుతో పాడొచ్చుగా. అయినా నేను కావాల్సి వచ్చాను నీకు, నాకు లైన్ అయినా వచ్చా. రే స్పైక్ రా, అమ్మాయిల్ని పడేయాలంటే కళ ఉండాలరా. ఆ కళ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గరే. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చూపిస్తా చూడు నా కళ ఏంటో. చూపించు ఏం చూస్తాను నేను కూడా. ఒక లైలా కోసం టిక్ 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 తిరిగాను దేశం టిక్ టిక్ టిక్, ప్రతిరోజు ప్రతి రాత్రి నీ కోసం లేలా. కరెక్ట్ గా మూతి మీద మేసం కూడా లేదు, నీకు అమ్మాయి కావాల్సి వచ్చారా? ఇలా రారా, నీకు దీపావళి బంపర్ అవర్ ముందుగా దొరికేసిద్దిరా. ఇప్పుడు బాగా దొరికిందా? దొరికింది. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పాటతో పడగొడతా చూడరా. అబ్బా దారి చూపిన దేవత నీ తోడు నన్నిక ఉండని, జన్మ జన్మల తోడుగా నా దానవై నువ్వు. నడిచిరా ప్లీజ్. వస్తాను ఒకసారి ఎలా రండి, కొంచెం దగ్గర రండి. అద్దంలో ఎప్పుడైనా మీ మొహం చూసుకున్నారా? మీ హైట్ చూసుకున్నారా? హైట్ అంటే బా హైట్ ఉన్నాను. భూమికి కరెక్ట్ గా 3 జాన్లు ఉన్నావు, నీకు నేను కావాల్సి వచ్చానరా? నువ్వు నీ బట్టతల లోకల్ బస్ స్టాండ్ లో ఆడవాళ్ళకి అసలు రక్షణ లేకుండా అయిపోయింది. అన్ని పాత ఫార్ములా, కొత్త ఫార్ములా డైరెక్ట్ వెళ్ళడం, అటాక్ చేయడం అంతేనరా. చూడు నేను చేస్తాను. ఈ బస్సు ఒకటి వచ్చి అవ్వలేదు. నువ్వు ఆడికి వెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీవమ్మ సువర్ణ. ఇదిగో వాళ్ళందరూ మనకు వదిలేయి, నేను ఖాళీగా ఉన్నాను, ప్రేమించడానికి ఎవరు దొరకటం లేదు, నాతో వచ్చి. అరే నీకు అక్క చెల్లెళ్ళు అమ్మ లేరా? నాకే కాదు మా బావకు కూడా లేరు, అందుకేగా బయట తిరుగుతున్నా. అయితే నన్ను ఏం చేయమంటావు? నాతో వస్తే కాసేపు లవ్ చేసుకుందాం. ఏంటి లవ్ చేసి? నువ్వు 10 దెబ్బలు కొట్టుకో, నాకు దెబ్బకి అవకాశం. ఉండండిరా, అలా కాదే, దీనికి ఒక కొత్త ట్రాక్ లో వెళ్దాం. నేను దాన్ని చెల్లెమ్మా అని పిలుస్తా, మీరు అందరూ అంటున్నా బావా అనుకుని వచ్చండి, సెటిల్ అయిపోద్ది. తర్వాత మా సంగతి ఏంటి? తర్వాత ఏముంది, మీరందరూ చెల్లెమ్మా అని పిలుస్తారు, నేను బావా అని సెటిల్ అయిపోతాను. అంతేనంటావా? అరే 2 ఒకటే రా. చెల్లెమ్మా ఈ పద్ధతి బాగుంది కదా, బావా రండి. ఎవరు బావా? మా బావలు. చెల్లెమ్మా. అరే ఏదో ఓంకార్ అన్నయ్య జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్ అని ప్రోగ్రామ్ పెడితే, ప్రోగ్రామ్ కోసమని లేడీ గెటప్ వేసి టైం లేదని వెళ్తుంటే రోడ్డు మీద నన్ను అమ్మాయి అనుకుని కానీ నేను ఆడదాన్ని అయితే నా పరిస్థితి ఏంట్రా? నా కొడకల్లారా మీలాంటి వాళ్ళు ఉండబట్టారా ఆడవాళ్ళకి రక్షణ. ఏదో పేపర్లో వాటిల్లో చూసి ఇదంతా కామన్ కదా అనుకున్నాను, ఇలాంటి బేవర్స్ నా కొడుకులు ఉండబట్టానండి. చెల్లి అమ్మలారా, నేనున్నాను మీకు అండ.
ఒక్కొక్కరిని తీసి వస్తాను. వెళ్ళి ఉండండి. రేయ్, ఉన్నారు ఇక్కడ? ఫుల్కా టీమ్. అబ్బా సూపర్ కాదు, ఇక్కడ చూసావా యో 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 అంట. నాకు అందరికంటే బాగా నచ్చినది ఏ యో ఐసే. పాపం హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ మొత్తం మార్క్స్ రైటర్ మార్క్స్ అన్ని ఆయనకి వెళ్తాయి ఎలాగో. అలా కాదు అబ్బి, ఇప్పుడు ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, మీరెవరైనా పనికొచ్చారా మా అప్పారావు గారి ముందు? అబ్బాయిలతో ఆయన పోలుస్తావేంటి, ఆయన అంకుల్ తాత. మరి యంగ్, నన్ను ఇంప్రెస్ చేయండి అప్పారావు గారు, నన్ను ఇంప్రెస్ చేయండి. ఐ వాంట్ టు నో. మీరు ఒక స్టైల్లో ఇంప్రెస్ చేసే అమ్మాయిని పాట పాడి ఇంప్రెస్ చేస్తే, నువ్వు దేక్కు దేక్కకపో నే దేక్కుతూనే ఉంటా, నువ్వు టాకు టాకకపో నే టాకాలేస్తుంటా, నే నవ్వే నా కోసం ప్యారు మేనే జా. వావ్, వాట్ ఎ గ్రేట్ అప్లాజ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గివ్ హిమ్ కాదండి, గివ్ హర్ అనాలి. తాతయ్య మనవరాలు కూర్చున్నట్టుగా ఉంది మీ ఇద్దరు అలా చూస్తుంటే, చాలా ముచ్చటగా ఉంది. అప్పలా తాత. థ్యాంక్ యూ. మరి మన జడ్జెస్ ఎంత ఇంప్రెస్ అయ్యారో కనుక్కుందాం. పోసాని గారు. అశ్విని, ఫర్ మై అప్పారావు, గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్పారావు, థ్యాంక్ యూ సార్. నీకేం రాదు చెప్పు, అసలు నీకేం రాదు. యువర్ హావ్ ఎవ్రీథింగ్. వెరీ కంఫర్ట్ ఆర్టిస్ట్ నువ్వు. ఏ వేషం నువ్వు అందులో దూరిపోతావు అంతే. ఏజ్ గీజే గుర్తురాదు. బికాస్ యువర్ వాయిస్, యువర్ ఎక్స్ప్రెషన్, యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ బిహేవియర్. థ్యాంక్ యూ. అప్పారావు. థ్యాంక్ యూ మహారాజా. థ్యాంక్ యూ మహారాజా. కోవేశ్వర్ల గారు, మీ గెటప్స్ చాలా అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. ఇక్కడ తల నుంచి కింద పాతాని వరకు చేంజెస్, ఎవ్రీ ఎపిసోడ్ కి ఎవ్రీ మార్పులు మీ దగ్గర ఉంది గెటప్స్ లో. అంటే ఆర్టిస్ట్ అనేటప్పుడు గెటప్స్ ఒక 50% ఉంటే యాక్టింగ్ ఒక 50%. దానిలో మీరు 100 అయిపోయారు, యాక్టింగ్ వైస్, డ్రెస్సింగ్ వైస్ అన్ని. ఫుల్కా టీమ్, యో 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 సీక్రెట్స్ కోస్ మెన్, యు గో అండ్ రెస్ట్ మెన్, గో. థాంక్యూ వెరీ మచ్. నెక్స్ట్ వస్తున్న టీమ్. సో అభి బావా, నెక్స్ట్ మన షోలో మనందరినీ సూపర్ గా నవ్వించడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? నాకు తెలుసుగా ఎవరో చెప్పేసి. ఎవరు వస్తున్నారంటే పులిహోర టీం వస్తుందిగా, మీరు చూసేసుకోండి. టైం అవుతుంది. ఈ మగాళ్ళందరూ ఇంత ఎప్పుడు లేట్ గా వస్తారు. ఈ మగాళ్ళ కంటే మా అభియే బెస్ట్. ఎర్లీగా వస్తారు, కిట్కైనా సెట్కైనా. ఇంకా రావట్లేదు ఏంటి? ఎక్కడున్నావు డార్లింగ్? నువ్వు నాతో మాట్లాడకపో. ఎందుకమ్మా? మాట్లాడకు, నాతో మాట్లాడకపో. చెయ్యకు. ప్లీజ్ డార్లింగ్, నువ్వు అలా నాకు మాట్లాడకంటే నాకు కోపం వస్తుంది. నీ పెదాలతో నా పెదాలు మూసేశాను అనుకో, నేను హ్యాపీగా మాట్లాడుకుని ఉంటానుగా. ఆపు నీ సైకిల్ పంచులు. నాన్న ఈ రోజు ఇంట్లో లేడని నేను నీ కోసం నిన్ను కలవడానికి రిస్క్ చేసుకొని వస్తే నువ్వు ఇంత లేట్ గా వస్తావా? బాగా లేట్ ఎందుకని తెలుసా? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అభి వాళ్ళందరూ పోసాని గారు ఏమనుకుంటారు, నన్ను తప్పుగా అనుకోరు. నేను ఊరికే వచ్చాను అనుకుంటున్నావా ఏంటి? వస్తూ ఉంటే లారీ వెళ్ళి కార్లు గుద్దింది, కారు వెళ్ళి బైకును గుద్దింది, బైక్ వెళ్ళి సైకిల్ ను గుద్దింది, సైకిల్ కుక్క పిల్లని గుద్దితే ఆ కుక్క పిల్లని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళా. ఆ డాక్టర్ కిడ్నీ దొబ్బింది కుక్కకు అన్నాడు. బాబు నా కిడ్నీ తీసుకెళ్ళి ఆ కుక్క గిట్టుకు వెళ్ళి దగ్గరికి వస్తున్నాను తెలుసా? సురేష్, ఎంత పని చేసావు సురేష్. నీకున్న రెండిట్లో ఒకటి లేదా ఇప్పుడు? అబ్బా, అదే మీ ఇద్దరిని చూస్తుంటే రక్త సంబంధ సినిమాలో ఎన్టీఆర్ని సావిత్రిని చూసినట్టుందండి. అరే ఆ సినిమాలో వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు రాబాయి. మరి మీరేంటి అసలు ఇంతకు నువ్వు ఎవర్రా? నేనండి చిద్దూపం చీకాకులు అండి. అరే అది అల్లన్నారా సినిమా రాబాయి. అంటే పొడుగ్గా ఉన్నాడు కదా హీరో కదా అని ఇచ్చేసానండి. ఓహో, మా ఇంటికి వస్తే మా ఊర్లో శ్రీకాకుళంలో ఏటో ఈ బారు చేపను పెట్టి కప్ప 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 నరికి పులుసు పెడతా. వస్తారా మా ఇంటికి? పులుసు నువ్వు అక్కడ ఏమండి రెగ్యులర్ గా ఇదే పారు కొత్త ఉంటారా? అవును అవును అవును. ఇప్పటికి ఎంతమంది అమ్మాయిలు మార్చారిట? ఏంటి అమ్మాయిలు మార్చడం? నీ మొక్కను చూసినప్పుడే అనుకున్నా నువ్వు అమ్మాయిలు మార్చేవాడివని. ఖచ్చితంగా నన్ను కూడా ఏదో ఒక రోజు మారుతూ నేను మాట్లాడాను. ఏంటి నువ్వు అంత మాట అంటున్నావు? అసలు నీ గురించి నేను ప్రాణం ఇస్తా తెలుసా? ప్రాణమా? ఇచ్చేయండి. అంటే నేను ప్రాణాలు ఎప్పుడు ఇవ్వటం చూడలేదండి. కలరా ఇచ్చేయండి. ఏదో మాట వరుసగా అన్నాను. ప్రాణం ఇస్తారా? మీ ఇద్దరి మధ్య ఏ వరుసలు లేవా? ఏం వరుస లేవనుకుంటామేంటి? మేము ఆల్రెడీ ప్రేమికులం. ప్రేమికులు మళ్ళీ కులాల గురించి చెప్తారేంటండి? మళ్ళీ బయట ఎవడన్నా కిట్టు చూసి కులాలని చెప్పి మానవ హక్కుల సంఘానికి వెళ్ళి నా మీద కేసు ఎత్తి ఎవరు చూసుకుంటాడంటే? ఆపండి.
మా సురేష్ ఎందుకు కుల్లాలంటే ఆకులాలి కదా, మేము ప్రేమికులం, లవర్స్. అవునా? మరి ఈ విషయం అమ్మాయికి తెలుసా? అమ్మాయి చూడలేదు, అమ్మాయి ప్రపోజల్ చేసింది. ఎంతమంది చెప్తావు? మొన్నే కదా అభికి చెప్పావు. నాకు తెలీదు అభి ఎవరో, నాకు తెలీదు ఆయన అడగండి. అరే అభి ఎవరు? అభి ఎవరు? అప్ప ఏం లేదు, చిన్న జోకేజా నవ్వుతారని. బాబు నీకు దండం పెడతా, ఎల్లురా. మేము ఆల్రెడీ మాట్లాడుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎల్లరా. ఏంటిది? ఏమన్నా తెచ్చుకున్నారా? ఏంటివి? తొడుగులు. తొడుగులు ఎందుకు? గొడుగులు ఎందుకురా ఇప్పుడు? ఏం లేదు, పార్క్ లో కూర్చున్నారు కదా, మరి ఎండాకాలం వానొచ్చినా ఏదొచ్చినా పాడొచ్చినా పుట్టొచ్చినా ఉంటది కదా, తోడుకి అన్నానండి. ఓహో దానికా? అవి అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అవునా? వెళ్ళు. తెచ్చుకున్నారా? పల్లీలు ఎందుకురా ఇప్పుడు? పార్క్ లో కూర్చున్నారు కదా, మరి టైం పాస్ కి ఉంటాయి తినటానికండి. ఆపండి, మేమేం టైం పాస్ లవర్స్ కాదు, మేము సీరియస్ లవర్స్, తెలుసా? అవును, సీరియస్, చాలా సీరియస్. అంతేనా? అవును. ఆయన మీద నీ మీద నా మీద. అవును. మరి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు? పెళ్లి ఏంటి సురేష్ ఆలోచిస్తున్నావేంటి? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టావేంటి? చెప్పు. చెప్పు. అబ్బా నువ్వు వాగే, నీకు తెలియదు సార్. ఇప్పుడు పెళ్లి అంటే పెద్ద చాలా తతంగం ఉంటుంది సార్. వాళ్ళు విలాలి, వీళ్ళు వియాలి, లాస్ట్ కి ఏం లేకపోయినా మంగళసూత్రం అన్న ఉండాలి సార్. పాయింట్ కి వచ్చారంటే ఏమండి, మీరు నాకు పెంచండి, పెంచు. శ్రీకాకుళంలో మేమంటే మాకంటూ ఒక రిప్యుటేషన్ ఉందంటే, చీప్ గా మీ పెళ్లి ఒక మంగళసూత్రం దగ్గర అయిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే మా శ్రీకాకుళం నుంచి తెచ్చావు, తాళి కట్టండి. ఊకే వలుస్తుంటావు, తాళి కట్టాలి సార్. ఇప్పుడు బాబు పెళ్లి అంటే తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారండి, వాళ్ళకి కమర్షియల్ నాన్ వెజ్ తో కాకపోయినా కానీ వెజిటేరియన్ తో పెట్టాలి కదా, పప్పన్నమన్న పెట్టాలి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చారండి. శ్రీకాకుళం మనకంటూ ఒక రిప్యుటేషన్ ఉందంటే, మీ పెళ్లి జరిగితే చివరికి పప్పన్నం పెట్టనా పని మన ఇంటికి తీసుకురండి. ఎవరిని? అందరూ. ఆనందం ఎలా తీసుకొస్తారా? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, దండం పెడతా, వెళ్ళండి. నాకు మొత్తం అర్థమైపోయింది. ఆయన అప్పటి నుంచి పెళ్లి చేసుకో అంటుంటే నన్ను చేసుకున్నానే కదా నువ్వు చెప్పేది. అప్పుడే చెప్పింది మా మమ్మీ, లవ్ చేయక చిట్టి బాబు నచ్చలే చేయక నేను చేసుకుంటా అని చెప్పింది. నేను అనుకుంటా నేను లవ్ చేసి చూడు, నాకు పుట్టాక ఇంకోసారి నీ మొక్క నాకు చూపించావు. ఇంకెక్కడిది పోయింది. నేనండి సిద్ధూపం శ్రీకాకుళం అండి. ఈ బోరు చేప ఏటో బట్టి ఈసారి ఇగురెట్టనండి, ఫ్రై చేస్తా. ఫ్రై బాగుంటుంది, తింటారా? లేక నా హైట్కు ఏ అమ్మాయి పడట్లేదని నేను ఏదో అమ్మాయిని నానా చెప్పి ట్రాప్ చేసుకుంటే మీరు ఇలా ఎడగొట్టారు. అసలు మీరు ఎవరు, ఎక్కడ ఉంటారు? అబ్బో ఇప్పుడు ఇది కథకొచ్చాడండి. దానికి నువ్వు నన్ను సముద్రం, శ్రీకాకుళం, ఇగురు బొగురు అని చెప్తావా? నీ దెబ్బ దరిద్ర, నీ వల్ల మంచి అమ్మాయిని పోగొట్టుకున్నా కదా. ఏమండి పెళ్లిపోతే ఎప్పుడన్నా చేసుకోవచ్చండి, శ్రీకాకుళం రండి. ఈ బోర్ చేపనేసి తప్పుగా అబద్ధం చేసుకుంటారండి ఈ మధ్యలో ఎవరైనా కానీ. అరా బాగున్నారా అంటే తప్పు వచ్చింది, ఏమమ్మా అంటే తప్పు వచ్చింది. ఏంటి ఎవరు ఏమన్నా మీరు ఖాళీగా ఉన్నారా? మీరుంటే మా ఊరు రండి శ్రీకాకుళం. ఈ బార్ చాపెట్టి కొడతారంటావు. పులిహోర టీమ్ ఇంత బార్ చాప తీసుకొని కచ్చ 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 నరికి నీకు అందులో ఫ్రై చేసి నిన్ను కూడా అందులో పెట్టేసి మా జడ్జెస్ వినిపించేస్తా. అంతేనంటావా? మరి జడ్జెస్ ఎలా అనిపించింది స్కిట్? రాకేష్, ఇదే నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఓన్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ మారింది, వాయిస్ మారింది, ఎక్స్ప్రెషన్ మారింది, వొకాబులరీ మారింది, అన్ని. అంటే అంతకుముందు రాకేష్ కి ఈ రాకేష్ సంబంధమే లేదు. ఆర్టిస్ట్ రాకేష్ వచ్చాడు ఇప్పుడు. అంటే అంతకుముందు బాగా చేయలేదని కాదు, ఇది కంప్లీట్ కొత్త వెర్షన్. థ్యాంక్ యూ సార్. ఇది పర్ఫార్మెన్స్, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నావు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఇన్నోసెంట్ గా అయ్యంత కళ్ళంత కదలకుండా పెట్టి ఓన్నే డైలాగ్ మార్చుకుంటూ బాగా చెప్పావు. చాలా చాలా బాగుంది. 3 క్యారెక్టర్లు చాలా చాలా పండినాయి, బాగుంది. సో మేడం మీరు చెప్పండి. ముగ్గురు బాగా చేశారు. అయినా రాఖీ వచ్చి ఈ రోజు పోసాని గారు చెప్పినట్టు మాడ్యులేషన్, డైలాగ్, వాయిస్, గెటప్ అన్ని
అన్ని చాలా వెరైటీగా ఉంది. ఆ తర్వాత ఇది మామూలుగా జరిగే విషయమే. ఒక ఇద్దరు లవర్స్ ఉంటే దాని మధ్యలో ఎవరైనా వచ్చి చెడగొడతారు. అలాంటి ఒక విషయం అది చాలా కామెడీగా చేశారు. భలే ఉంది. పులిహోర టీమ్, మీకు ఈ స్కిట్ అయిన తర్వాత ఇంత బాగా చేప తీసుకొచ్చి మసాలా పెట్టి ఇచ్చేస్తాం గానీ స్కోర్ క్లాస్ లో చెప్తాం కాబట్టి అప్పటి వరకు రెస్ట్. ఆల్ ది బెస్ట్. విన్నర్స్ ఎవరో అభి చెప్తాడు. 191 మార్క్స్ తో గ్రౌండ్ గెలుచుకుంటున్న టీమ్ బిస్కెట్ టీమ్. కంగ్రాచులేషన్స్ బిస్కెట్ టీమ్. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లెదలెదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగి పోతున్నా ఎవరెస్టల్లా. ఓకే, కంగ్రాచులేషన్స్ బిస్కెట్ టీమ్. మీరు మీ యాక్టింగ్ తో బిస్కెట్ లేసారు మా అందరికి. సీరియస్ గా. అంతేకాదు, ఇప్పుడు వాళ్ళు బిస్కెట్లు వేసారు, మనం కిరీటం ఇస్తాం కదా. ఓకే 1 2 3 సో మన జడ్జెస్ ని పిలిచేద్దాం కిరీటం పెట్టడానికి. సో జడ్జెస్ ప్లీజ్ కమ్. హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లెదలెదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగి పోతున్నా ఎవరెస్టల్లా మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగుల ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లోని వల్ల. హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను